రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు ఆలయానికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించారు. ప్రస్తుతమైన వాసవి శాంతిధాంలోకి వెళ్ళి అక్కడ కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా చేశారు. అయితే ఈ గ్రామానికి సంబంధించి పెనుగొండ అనేది దాదాపు చాలా చోట్ల ఉంది కాబట్టి ఈ వాసవి పెనుగొండ అనే పేరు దీనికి పెట్టాలని కూడా ఇక్కడ స్థానికులు నాయకులు కూడా కోరారు. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. దాదాపు ఈ ఆలయానికి సంబంధించి చరిత్రకు వస్తే వేలాది సంవత్సరాల క్రితం దాదాపు అమ్మవారికి సంబంధించి ఇక్కడ అగ్నిలో దూకడం, అక్కడి నుంచి కూడా ఈ అమ్మవారి కార్యక్రమాన్ని ఆలయంలోనే ఆత్మార్పణ కార్యక్రమంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. అయితే గత ఎన్నికల సమయంలో అమ్మవారికి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఆర్యవైశ్యులు చంద్రబాబు నాయుడిని కూడా కోరారు. దాదాపు ఈ మేనిఫెస్టోలో కూడా చేర్చిన పరిస్థితి. ఈ ఆలయానికి సంబంధించి అమ్మవారి కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు కీలకమైన హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఆత్మార్పణ కార్యక్రమానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించారు. మొదటగా పురాతనమైన గుడికి సంబంధించి అక్కడికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వాసవి శాంతిధామ్కి సంబంధించి అక్కడికి చేరుకుని పట్టు వస్త్రాలను కూడా ఇక్కడికి శాంతిధామ్ దాదాపు 90 అడుగుల విగ్రహానికి సంబంధించి అమ్మవారి ఆలయం ఇక్కడ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆలయంగా కూడా ఈ ఆలయాన్ని చెప్పొచ్చు. దాదాపు పంచలోహాలతో చేసిన ఆలయం విగ్రహం ఇక్కడ ఉంది. ఈ విగ్రహానికి సంబంధించి దాదాపు ప్రపంచంలోనే ఎంతటి పెద్ద ఎత్తైన 90 అడుగుల పంచలోహ విగ్రహం వాసవి మాతకు సంబంధించి పంచలోహ విగ్రహం ఎక్కడా లేదని చెప్పాలి. దాదాపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే ప్రతి ఏటా విజయవంతం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు రాక కూడా ఒక ఉత్తేజాన్ని నింపిందని చెప్పాలి. ఆర్యవైశ్యులకు సంబంధించి కులదైవంగా ఉన్న ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించడం, అనంతరం పెనుగొండకు సంబంధించి అమ్మవారికి సంబంధించి పట్టు వస్త్రాలను సమర్పించడం, అనంతరం ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడిని మనం చూడొచ్చు విజువల్స్లో క్లారిటీగా అందరికీ కూడా అభివాదం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు, అనంతరం ఆయన కాన్వాయ్ అక్కడి నుంచి ఉండవల్లి చేరుకుంటారు. ప్రస్తుతానికి అయితే పెనుగొండకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి తరలి వచ్చారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసిన పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా కూటమి నాయకులు పెద్ద ఎత్తున గత చంద్రబాబు నాయుడు రాక కోసం పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. కొంతమంది ఈ పెనుగొండకు సంబంధించిన నాయకులతో పాటు కొంతమంది ఈ పెనుగొండకు సంబంధించి వాసవి పెనుగొండగా మార్చాలి పేరు అంటూ కూడా ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇక్కడ నాయకుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. అంతేకాకుండా పెనుగొండ పేరును కూడా మార్చే విధంగా కూడా వాసవి పెనుగొండని పెట్టే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం. వీడియో చంద్రశేఖర్తో మన ఆర్టీవీ పెనుగొండ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.